ఎంతకైనా తెగిస్తారు. కానీ మీరెన్ని వేషాలేసినా మీ ఆటలు నా దగ్గర సాగవు. నేను ఒప్పుకోను. నా భర్తను తీసుకెళ్ళడానికి వీల్లేదు. మీరు లాయర్, కోర్టులో ఫైట్ చేయండి. ఇంద్రుని చంపింది నేను కాదు. కానిస్టేబుల్, మనుషుల్ని వాళ్ళ మనసుల్ని చంపే గుణం మీ ఫ్యామిలీకి ఉంది. ఎవరి గుణం ఎలాంటిదో ఇప్పుడే తెలుస్తాను. నువ్వు చేసిన పాపం నీ నోట్లోనే కక్కిస్తాను. ఏంటో చూపించేది. ఆగండి. ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? ఇద్దరు చదువుకున్నవారు, పెద్ద కుటుంబానికి చెందినవారు. మీరే చట్టాన్ని గౌరవించకపోతే ఎలా? ఏంటి సార్, మీరు కంప్లైంట్ ఇచ్చారు, మేము ఆయన అరెస్ట్ చేశాం. మా స్టేషన్ లోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారేంటి? నేనేం దౌర్జన్యం చేయట్లేదు. మీరే హంతకుడికి రాచ మర్యాదలు చేస్తున్నారు. మేమేం ఆయనకి రాజమర్యాదలు చేయడం లేదు, ఇంట్రాగేషన్ చేస్తున్నాం. మాకు తెలుసు హంతకుడిని ఇంట్రాగేషన్ ఎలా చేస్తారో మాకు తెలుసు. ఎవరు నేరస్తులో ఎవరు నిరపరాధులో పోలీసులకు తెలుసు. పగలు నడి రోడ్డు మీద హత్య చేసిన నువ్వు తప్పించుకోలేవు. నా చెల్లెలి సంతోషాన్ని నాశనం చేసి భవిష్యత్తుని చీకటి చేసిన నిన్ను వదిలిపెట్టను. పరాయి స్త్రీ కోసం కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేసిన నీకు శిక్ష పడేలా చేస్తాను. నేను నేరం చేస్తే నన్నెవరూ శిక్షించని అవసరం లేదు. నాకు నేనే శిక్ష విధించుకుంటాను. నైతిక విలువల్ని నిచ్చెన మెట్లుగా చేసుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన వాణ్ణి. నువ్వు ఊహించినంత నీచంగా ఎప్పటికీ దిగజారను. రేయ్, నీ మేకవన్ని పులితనం నా దగ్గర కాదు. నీ అసలు రూపం బయట పెడతాను. నీ ప్రతి నేరానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. నువ్వు చేసిన ప్రతి తప్పుడు పనికి నీకు శిక్ష ఉంది. ఈ శత్రు నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. ఆఖరికి ఈ పోలీసులు కూడా. రెడీగా ఉండు. నీతిగా బతకటం కోసం, న్యాయాన్ని బతికించడం కోసం నేను చిన్నప్పటి నుంచి రెడీ. చచ్చేదాకా రెడీగా ఉంటాను. శాలిని, శాలిని, పద భోంచేద్దాం. నాకొద్దు, ఏ తినాలని లేదు.
భోజనం టైం అయింది కదా శాలిని. ఇంత టైం అయింది, వినయ్ ఇంకా ఇంటికి రాలేదు. తను లేకుండా నేను భోజనం చేయను. ఆ, తనతో ఎందుకు? నువ్వు తినొచ్చు కదా. తినను, తను వచ్చేదాకా తినను. అది కాదు శాలిని, తను ఏ పని మీద వెళ్ళాడో ఏమో. రావడానికి ఎంత టైం పడుతుందో కూడా మనకి తెలీదు. అలాంటప్పుడు ఎంతసేపు వెయిట్ చేస్తావు? ఎంతసేపైనా వెయిట్ చేస్తాను. పొద్దునుంచి ఏం తినలేదు, అయినా పర్లేదు. తను వచ్చే వరకు నీళ్లు కూడా తాగను. ఇలా అయితే ఎలా శాలిని? ఎందుకు నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటా? తప్పు శాలిని. లేదు, తనకు తెలియాలి. కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు. అంత బిజీ ఏంటి? నాకన్నా ఎక్కువ ఆ పనులు. వెళ్ళేటప్పుడు ఎక్కడికో చెప్పలేదు. ఫోన్ చేసి కనీసం ఎప్పుడు వస్తాడనేది కూడా చెప్పలేదు. నా మీద కొంచెం కూడా బాధ్యత లేదా? నన్ను అసలు ప్రేమించట్లేదా? కానీ నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అందుకే అతను వచ్చే వరకు ఇలానే ఉంటాను. పస్తులతో చచ్చిపోతాను. నువ్వు తినకపోతే మీ అన్నయ్య బాధపడతారు. ఎందుకు బాధపడాలి? అయినా వినయ్ తీసుకొస్తానని వెళ్ళాడు కదా, వినయ్తోనే తిరిగి రావాలి కదా. ఒక్కడే వచ్చాడు, నాకు బాధగా ఉండదా? వినయ్ ఎందుకు తీసుకొని రాలేదు? తీసుకొచ్చే పరిస్థితి ఉంటే తప్పకుండా తీసుకొచ్చేవారే కదా. అంత రాలేని పరిస్థితి ఏముంటుంది? ఏవో పనులుంటాయి కదా. నువ్వు వచ్చి భోంచేయి. ప్లీజ్ నన్ను బలవంత పెట్టొద్దు. కావాలంటే నువ్వు వెళ్ళి భోంచేయి. నువ్వు తినకుండా నేను తింటానా? వినయ్ లేకుండా నేను తినను. ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే. కాలమా కాలమా కన్నీటి కథలు నీకిష్టమా? దైవమా దైవమా దయలేనితనం నీ వైనమా? చూస్తూనే కూర్చుంటావా రాయిలాలయానా? మసలటం మానేసావా మనిషిగా కలియుగానా? ఏ పాపం ఎరుగని గుండెకు నరకమా జీవితానా? మంచిని ప్రేమించిన ఈ కథ చితిమంటగా మిగిలేనా? కాలమా కాలమా కన్నీటి కథలు నీకిష్టమా? ఏంటండి ఈ టైంలో వచ్చారు? సారీ ఇన్స్పెక్టర్ గారు, మా ఫ్రెండ్కి బెయిల్ తీసుకొని రావటం కొంచెం లేట్ అయింది. లాయర్ గారు, బెయిల్ పేపర్స్ ఇవ్వండి. కానిస్టేబుల్, ఎస్ మేడం. అతన్ని రిలీజ్ చేయి. అలాగే మేడం. మీరు నాకు బెయిల్. మీరు ఎలాంటి వారో నాకు తెలుసు సార్. ఎంత కష్టం వచ్చినా న్యాయానికి అండగా నిలబడే మీరు నేరం చేశారంటే నేను నమ్మను సార్. చనిపోతున్న వాళ్ళను బతికించిన మీరు ఓ మనిషిని చంపటం అసాధ్యం. ఇది ఎవరు నమ్మకపోయినా నేను నమ్ముతాను. ఇన్స్పెక్టర్ గారు, ఇక మా ఫ్రెండ్ని తీసుకెళ్ళొచ్చా? ఇక్కడ సైన్ పెట్టండి.
మీ ఫ్రెండ్కి మీపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. వెళదామా సార్? కృష్ణ, పోలీసులు నిన్నేం చేయలేదు కదా? పోలీసులు నిన్ను తీసుకెళ్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదురా. ఆ తర్వాత ఆలోచించి పోచమ్మ గారి హస్బెండ్కి ఫోన్ చేశాను. థ్యాంక్ యూరా. అసలేంట్రా ఇదంతా? నీపై ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఈ హత్య నేరం. అదే నాకు అర్థం కావట్లేదురా. గౌతమితో నేను అసభ్యంగా ప్రవర్తించడం ఏంటి? ఆ ఇంద్రుడు చంపడం ఏంటి? నా వెనుక ఏదో జరుగుతోంది. నేను ఇంట్లో లేని ఈ 2 రోజులు ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. నువ్వు ఇంట్లో లేకపోవడం ఏంట్రా? నిన్న మొన్న ఇంట్లోనే కదా ఉన్నావు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను మొన్న నైట్ విజయ్ పింకిల్ని తీసుకొద్దామని కారులో బయలుదేరాను. ఎవరో అటాక్ చేసి నాకు స్పృహ లేకుండా చేసి ఈ 2 రోజులు నన్ను బంధించారు. ఈ రోజే మెలకు వచ్చింది. వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసాను. నువ్వు చెప్పేది నిజమేనారా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంట్రా? నిజం చెప్తున్నాను. ఈ 2 రోజులు నేను ఇంట్లో లేను. మరి ఇంట్లో ఉన్నది ఎవర్రా? నిన్న ఇవాళ నువ్వు ఇక్కడే ఉన్నావురా. నా కళ్ళతో నేను చూశాను. గౌతమ్ నువ్వు బయటకు తీసుకెళ్ళావు. ఆ విషయమే ఇంట్లో పెద్ద గొడవైంది. ఆ తర్వాత మమ్మల్ని కూడా నువ్వు తిట్టావురా. అర్ధరాత్రి గౌతమి రూమ్లోకి వెళ్ళి బర్త్డే అంటూ హడావిడి చేశావు. నీ ప్రవర్తన మాకే కొత్తగా వింతగా అనిపించిందిరా. నువ్వేనని మాకు అనుమానం వచ్చింది. అసలు ఒక్క మనిషి 2 చోట్ల ఉండటం ఎలా సాధ్యమో నాకు అర్థం కావట్లేదురా. నాకు అర్థమైంది. నన్ను 2 రోజులు ఇంట్లో లేకుండా కిడ్నాప్ చేసి నా స్థానంలోకి నాలాంటి వాడిని ఇంకొకరిని తీసుకొచ్చి నాటకం ఆడించారు. నా రూపంలో ఉన్న వాడితో నేను చేయకూడని పనులన్నీ చేయించారు. గౌతమితో అసభ్యంగా ప్రవర్తించి నాపై అసహ్యం పుట్టేలా చేయడం, ఇంద్రుని చంపించడం, నో డౌట్ రా, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ గేమ్. నిజంగా ఇలా జరుగుతుందారా? కొన్నాళ్ల క్రితం గౌతమి వాళ్ళ ఊళ్ళో ఇదే జరిగింది. గౌతమిలా మాస్క్ వేసుకుని విజయ్ వైఫ్ వరూధిని ఈశ్వర్ గారిని చంపేసింది. సేమ్ ప్లాన్ మళ్ళీ ఇక్కడ అప్లై చేశారా? ఎవరు చేస్తుంటారు కృష్ణ? నా మొగుడుతో కొన్ని పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేయాలి. కాస్త ప్రైవసీ ఇస్తారా? ఏంటివి? నువ్వు చేసిన మర్డర్ కేస్ పేపర్స్ మొగుడా. బై ది వే, నేను లాయర్ని కదా. నా మొగుడు హత్య కేసులో ఇరుక్కుంటే చూస్తూ ఊరుకోలేను కదా. అందుకే నీ తరపున కోర్టులో వాదించి నిన్ను నిర్దోషిగా విడుదల చేయిద్దాం అనుకుంటున్నాను. నేను ఈ కేసు గెలుస్తానా లేదా అన్న డౌటే వద్దు. ఖచ్చితంగా గెలుస్తాను. ఎందుకంటే నాకు చాలా తెలివితేటలున్నాయి. అంతేకాదు బోలెడంత పొలిటికల్ పవర్ కూడా ఉంది. నువ్వు ఒప్పుకుంటే క్షణాల్లో నిన్ను నిర్దోషిగా నిరూపిస్తాను. కాకపోతే ఫీజు ఇచ్చుకోవాలి.
ఏం కాదు. నువ్వు వద్దని తెంచేసిన ఈ తాళిని తిరిగి నా మెళ్ళో కట్టాలి. ఈ తాళి కడితే నువ్వు నిర్దోషివి. నాతో కలిసి సంతోషంగా కాపురం చేస్తావు. జీవితం సుఖంగా గడిచిపోతుంది. లేదంటే నువ్వు కూడా లాయర్వే కదా, నేరము శిక్ష నీకు తెలుసు. చెప్పు మొగుడా, నీ చాయిస్ ఏంటి? ఈ తాళిని నా మెళ్ళో కడతావా, లేకుంటే ఉరితాడుని నీ మెడకు బిగించుకుంటావా? చెప్పు. ఏంటి, ఓకేనా? విలేజ్ వాచ్ నీ ఒంటికి బాగా పట్టినట్టుంది ఇష్క. ఆ తెలివితేటల్ని అచ్చంగా అప్లై చేశావు. గౌతమి మాస్క్ ని వరుధిని వేసుకున్నట్టు నాలాంటి వాణ్ణి ఇంకొకరిని తయారు చేశావు. నాకు మొత్తం అర్థమైంది. నన్ను పద్మవ్యూహంలోకి లాగాను, కానీ నేను అభిమన్యుణ్ణి కాదు, అన్ని వ్యూహాలు తెలిసిన కృష్ణుణ్ణి. నన్ను బెదిరించి భయపెట్టి లొంగదీసుకోవాలని ప్లాన్ చేసినట్టున్నావు. యుద్ధాన్ని మొదలుపెట్టావు కదా, ఎలా ముగిస్తానో చూడు. కురుక్షేత్రాన్ని గెలిపించింది ఆ కృష్ణుడైతే తన యుద్ధాన్ని తనే గెలిపించుకోగలడు ఈ రామకృష్ణుడు. శాలిని, వినయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు వినయ్? నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నీకేమైనా జరిగిందేమో నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఇప్పటిదాకా అన్నం కూడా తినలేదు, పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు వినయ్. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. ఒకవేళ నీకెక్కడికైనా వెళ్ళాలనుంటే నన్ను కూడా నీతో తీసుకెళ్ళు. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకు వినయ్. నువ్వు లేకుండా నేను ఉండలేను. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. నా గుండె ఆగిపోతుంది వినయ్. ఎందుకు వినయ్ ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? నువ్వు వచ్చేసావు కదా, నా దిగులు బాధ అంతా పోయింది. నాకు సంతోషంగా ఉంది. క్షమించు శాలిని.
చెప్పకుండా నేను చాలా దూరం వెళ్ళిపోయాను. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేనంత దూరం వెళ్ళిపోయాను. అదేంటి వినయ్, తిరిగి వచ్చావు కదా, నా ఎదురుగా ఉన్నావు కదా. నీ ఎదురుగా ఉన్నది నేను కాదు శాలిని, నువ్వు చూసే నేను నిజం కాదు. ఏమంటున్నావు వినయ్? నీకు తీరని అన్యాయం చేశాను శాలిని. జన్మంతా తీర్చుకోవాల్సిన రుణాన్ని అర్థాంతరంగా ఆపేసి దూర తీరాలకు ప్రయాణమే వెళ్ళిపోయాను. నన్ను క్షమించు, ఈ జన్మలో నీకు న్యాయం చేయలేకపోయాను. మీనా మాస్క్ వేసుకొని మరో వ్యక్తి ఇవన్నీ చేశారా? అవును. ఇదంతా మనం కోర్టులో నిరూపించలేం సార్. ఒక కట్టు కదా అని కొట్టి పారేస్తారు.